నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారా? క్యాన్సర్లు ఎన్ని రకాలు? క్యాన్సర్ సమస్యలకు రోబోటిక్ సర్జరీ ఒక్కటే పరిష్కారమా? క్యాన్సర్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మరియు హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ మల్లుపట్టు గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో ఈరోజు మెయిన్ అంటే క్యాన్సర్ గురించి ఎవరైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఒకప్పుడు చాలా ప్రాణాంతకంగా ఉండేది, ఇప్పుడు చాలా వచ్చాయి కాబట్టి కొంచెం ఆయుష్ పెంచొచ్చు అనేటువంటి మైండ్ సెట్కి వచ్చారు. అయితే సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లైక్ క్యాన్సర్లో అసలు ఎన్ని రకాల స్టేజ్లు ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్లో మనిషి ఆరోగ్యం అనేది ఎలా ఉంటుంది? ఈ క్యాన్సర్ అనేది ప్రధానంగా తీసుకుంటే మామూలుగా ఏ క్యాన్సర్ అన్నా తీసుకున్నా 4 స్టేజ్లు ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్తో స్టార్ట్ అయ్యి డిలేగా చేస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్కి వెళ్తారు. సో మనం ఫస్ట్ స్టేజ్లో కానీ కనుక్కుంటే త్వరగా కానీ మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఎర్లీగానే క్యూర్ చేసుకోవచ్చు. సో అన్ని క్యూరబుల్ స్టేజెస్ తీసుకుంటే కనుక ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ ఆర్ క్యూరబుల్. కానీ నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ ఫస్ట్ నుంచి ఫోర్త్కి వెళ్ళిన తర్వాత ట్రీట్ అయితే చేసుకోవచ్చు, కానీ చాలా వరకు క్యూరబుల్ అనేది కష్టం అవుతుంది. ఓకే. సో అయితే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా సర్జరీతో అవసరం లేదు, మెడికేషన్తో క్యూర్ చేయొచ్చు అంటారా? అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ ది క్యాన్సర్ ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా వరకు అదే ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు ఏ క్యాన్సర్ అయినా కానీ చాలా వరకు సర్జరీ అనేది అవసరం పడుతుంది. దాంతోపాటు కీమోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది వన్స్ మనం ఆ సర్జరీ చేసిన తర్వాత ఏమన్నా హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయా లేవా అనేది మనం ఆ రిపోర్ట్ చూస్తాం, పెథాలజీ రిపోర్ట్ అంటాము. వన్స్ ఆ గడ్డంతా తీసిన తర్వాత దాన్ని టెస్టింగ్ పంపిస్తారు. టెస్ట్లో మనకి దాంట్లో ఏమన్నా కానీ కొంచెం మళ్ళీ వచ్చే అవకాశాలు అనే లక్షణాలు ఏమన్నా ఉంటే ఆ రిపోర్ట్లో తర్వాత మనం అడ్జువెంట్ కీమోథెరపీ అనేది ఇస్తాం. అంటే ఈ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ఇస్తాము. ఇది ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది తగ్గిస్తుంది. సో ఏ క్యాన్సర్ కానీ మనం 100% అసలుకి ఇంకా లైఫ్లో రాదు అని చెప్పడానికి ఉండదు. మనం వీలైనంత వరకు తర్వాత సర్జరీ అయిన తర్వాత ఇలాంటి మెడిసిన్స్ కానీ తీసుకుంటే మళ్ళీ రాకుండే అవకాశాలు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓన్లీ కీమోథెరపీ అనేది కాకుండా ఇప్పుడు వచ్చిన పద్ధతుల ప్రకారం ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వీటితో ఏమవుతుందంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమల్ చేసుకుంటాం, అంటే చాలా వరకు తగ్గించుకుంటాం. అట్ ది సేమ్ టైం ఎఫెక్ట్ అనేది చాలా వరకు పెంచుకోగలం. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా ఓన్లీ కీమోథెరపీ అనేది కాకుండా మనం ఇమ్యునోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అని ఇచ్చినందువలన పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ అవుట్కమ్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది. డాక్టర్ గారు, అంటే కీమోథెరపీ అంటే చాలా మందికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. పర్సెప్షనా మరి అది ఏంటనేది మీరే చెప్పాలి, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ థింగ్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సో నిజంగా కూడా అంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుందా అండి బాడీ? ఒక రకంగా చెప్పాలంటే కీమోథెరపీ అంటే చాలామంది అపోహతా ఉంటారండి. అంటే కీమోథెరపీ అంటేనే ఏదో నొప్పి కలిగించే ఇంజెక్షన్ ఏమైనా ఎక్కిస్తారేమో, సూదులు ఏమైనా పొడుస్తారేమో, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అదే మేము పేషెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కీమోథెరపీ గురించి అడుగుతుంటారు, ఇది కామన్ క్వశ్చనే. యూజువల్లీ కీమోథెరపీ అంటే ఏం లేదండి, ఆ డ్రగ్ అనే మాలిక్యూల్ని ఒక సలైన్ బాటిల్లో ఎక్కించి సలైన్ బాటిల్లోనే మనం పేషెంట్కి ఎక్కిస్తాం. ఎలాగైతే సలైన్ బాడీలోకి ఎక్కుతుందో అలానే ఆ కీమోథెరపీ మాలిక్యూల్ కూడా సలైన్ బాటిల్లోనే ఎక్కించి పంపిస్తాం. సో దాంతో పేషెంట్కి పెయిన్ అంటూ ఏముండదు. ఓన్లీ థింగ్ ఈస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత పేషెంట్కి ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం నీరసం ఫీల్ అవ్వడం, కొంచెం ఆకలి తగ్గడము, కొంతమందిలో హెయిర్ ఫాల్ అనేది ఉండడం, ఇవన్నీ తాత్కాలికం అండి. అంటే పేషెంట్ని మనం లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇస్తుంటాం. కీమోథెరపీ కానీ ఇమ్యునోథెరపీ ఇవంటి ఏంటంటే మళ్ళీ క్యాన్సర్ రాకుండా చేసే డ్రగ్స్ అనమాట. సో మనం ఇచ్చినందువలన మనకి ఉపయోగాలు ఎక్కువ మనం కంపేర్ టు సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు తాత్కాలికం. అంటే ముందుగానే ఇచ్చినందువలన పేషెంట్ చాలామంది అపోహలు ఏముంటారంటే పేషెంట్ కానీ కీమోథెరపీ ఇస్తే ఇంకా బెడ్ రిడెన్ అయిపోతారేమో, అసలుకి మళ్ళీ లేవలేకుండా పోతామేమో, లైఫ్ అంతా మనకు అసలుకి హెయిర్ అనేది మళ్ళీ ఇంకా రాదేమో అని అపోహతానుంటారు. చాలా వరకు ఇచ్చినంత రోజుల వరకే ఉంటాయి ఈ తాత్కాలికమైన సైడ్ ఎఫెక్ట్స్. వన్స్ మన కీమోథెరపీ అంతా అయిన తర్వాత పేషెంట్ కన్నా మంచి విల్ పవర్తో ఆర్ మనం సైడ్ ఎఫెక్ట్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే పేషెంట్ ఆ క్రిటికల్ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. పేషెంట్ అందరికీ మనం ఫుల్ డోస్ అనేది పెట్టాం. పేషెంట్ని వన్స్ ఓపీడీకి వచ్చిన తర్వాత వాళ్ళ వయసుని బట్టి, బరువుని బట్టి, వాళ్ళకున్న సమస్యలు వేరే డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయో లేవో చూసుకొని, బ్లడ్ కణాలు ఎంత ఉన్నాయనేది చూసుకుని మనం జాగ్రత్తగా ఫస్ట్ కీమోథెరపీ అనేది కొంచెం డోస్ తగ్గించిస్తాం జాగ్రత్తగా.
సో వన్స్ పేషెంట్ బాగానే తట్టుకుంటున్నారు, ఓకే వీళ్ళకి బాగా శక్తి ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ సైకిల్కి వచ్చినప్పుడు ఆ డోస్ని ఎంత అయితే ఇవ్వాలో అంతకు పెంచుకుంటూ వెళ్తాం. సో ఒకేసారి వచ్చిన వెంటనే మనం ఫుల్ డోస్ పెట్టేసి పేషెంట్ బెడ్ రిడన్ అయిపోయి నీరసం అయిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించే అంత చేయము. ఎందుకంటే మా ఉద్దేశం అంతా పేషెంట్ ఆ ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో పేషెంట్ చూసిన తర్వాత మనం అసెస్ చేయగలం పేషెంట్ ఎంతవరకు తట్టుకోగలరు, ఫుల్ డోసెస్ ఆఫ్ కీమోథెరపీ తీసుకోగలరా లేదా అనేది. సేఫ్టీ అనేది ముందు ఉంటుంది ఎప్పుడు పేషెంట్లో. ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్కి అసలుకి మన వల్లనే ట్రీట్మెంట్ వల్లనే పేషెంట్ ఇబ్బంది పడిపోతే అసలు ట్రీట్మెంట్ ఎలా అవుతుందండి? ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్కి క్యాన్సర్ రాకుండా ఉండేది చెయ్యాలి. అట్ ది సేమ్ టైం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కంట్రోలబుల్గా ఉండాలి, ఒక లిమిట్ దాటకుండా చూసుకోవాలి. అది మా బాధ్యత. మేము పేషెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ అసెస్ చేసి పేషెంట్కి ఎంత డోస్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది మేము చూసుకుంటాం. వన్స్ పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము కొన్ని మెడికేషన్స్ ఇస్తాం పేషెంట్కి. స్పెసిఫికలీ వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఏమన్నా వికారంగా అనిపిస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి, కడుపులో మంటుంటే ఏం వేసుకోవాలి, ఒకవేళ లూజ్ మోషన్స్ వస్తే ఏం వేసుకోవాలి, జ్వరం వస్తే ఏం వేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాలి, బ్లడ్ టెస్ట్ చేయించి మాకు రిపోర్ట్ మాకు ఫార్వర్డ్ చేయమని చెప్తాం. సో మేము ఎప్పుడు ఆ టచ్లో ఉంటాం పేషెంట్కి. ఏదో ఒక రోజు కీమోథెరపీ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ సైకిల్ వరకు మాకు అసలు సంబంధం లేదంటూ ఉండమన్నమాట. సో హోల్ ప్రాసెస్లో మేము డాక్టర్స్ పేషెంట్స్ ఈ రిలేషన్లో ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే ఎన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ పేషెంట్ చాలా వీక్ అయిపోతారో అనేది మనం కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాము. అంటే అలా వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు గెట్ ఆన్ అవ్వడానికి ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ అనేది మస్ట్గా ఉండాలి. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి ఏంటి బేసిక్గా ఇమ్యూనిటీ ఇది కూడా పడిపోతుంది అంటారా, లేదా అది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అనుకోవచ్చు? ఇది రెండు రకాలు ఉంటుందండి క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ. ఇంతకుముందు లాస్ట్ డెకేడ్ అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం నుంచి అందరికీ కీమోథెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ పార్ట్ అయిపోయి ఉండేది. కీమోథెరపీ ఏం చేస్తుందంటే ఇట్స్ ఏ కెమికల్. ఏ కణంలో కన్నా వెళ్ళి దాంట్లో డిఎన్ఏ అనేది ఉంటుంది పదార్థం, దాన్ని డ్యామేజ్ చేస్తూ వస్తుంది. క్యాన్సర్ కణాల మీద ఎక్కువ యాక్ట్ చేస్తుంది నార్మల్ కణాలతో పోల్చుకుంటే. అందుకని పేషెంట్కి క్యాన్సర్ తగ్గడంతో పాటు కొంచెం బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇది కీమోథెరపీ చేసే ఎఫెక్ట్స్. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన ఇమ్యూనోథెరపీ అంటామండి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే వన్స్ మనం కీమోథెరపీ ఎలా ఎక్కిస్తాము, ఇమ్యూనోథెరపీ కూడా అలాగే సలైన్లో ఎక్కిస్తాము. ఆ మాలిక్యూల్స్ బాడీలోకి వెళ్ళిన తర్వాత పేషెంట్లో ఉన్న ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. టీ సెల్స్ అంటామండి. ఆ టీ సెల్స్ లక్షణాలు ఏంటంటే ఎక్కడన్నా కొత్త కణం బాడీలో కొత్త కణం కానీ కనిపిస్తే వాటిని వెళ్ళి చంపడం అనేది చేస్తుంది. సో మనం వన్స్ ఆ ఇమ్యూనోథెరపీ ఇచ్చినప్పుడు స్పెసిఫికలీ ట్యూమర్ కణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఈ టీ సెల్స్ అని అటాక్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా బాడీ మీద ఉన్న సెల్స్ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఓన్లీ క్యాన్సర్ కణాల మీద ఎఫెక్ట్ చూపించినందువలన పేషెంట్కి రెస్పాన్సెస్ బాగుంటాయి. అట్ ది సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మినిమల్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. సో పేషెంట్ టాలరబిలిటీ పెరుగుతుంది. కాంప్లైన్స్ అంటాం, అంటే పేషెంట్కి తీసుకునే విధానం ప్రతిసారి రావాలనిపిస్తుంది. ట్యూమర్ తగ్గే కొద్దీ వాళ్ళల్లో వెల్ బీయింగ్ కనిపిస్తుంది. సో ఇవంతా లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ. అంటే ఇమ్యూనోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా సేమ్ ఆల్మోస్ట్ ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తుంటాం. అంటే ఓన్లీ కొంతమంది పేషెంట్స్లో కొన్ని మ్యూటేషన్స్ పాజిటివ్ అని ఉంటాయి. అంటే డిఎన్ఏని మనం టెస్టింగ్ పంపించినప్పుడు ఏమన్నా స్పెసిఫిక్ మ్యూటేషన్స్ పాజిటివ్ ఉన్నప్పుడు కంప్లీట్గా కీమోథెరపీ లేకుండా ఆ ట్యాబ్లెటే డైలీ తీసుకుంటే పేషెంట్కి చాలా వరకు డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇదంతా లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ. ఇంతకుముందు అందరికీ ఎవరికి ఏ క్యాన్సర్ వచ్చినా కానీ ఏదో ఒక కీమోథెరపీ ఇవ్వాల్సిన ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పేషెంట్ స్పెసిఫిక్ వాళ్ళ డిఎన్ఏలో ఏ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఆ మ్యూటేషన్కి తగ్గ డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా, దానివల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకొని మనం ఎవ్రీ పేషెంట్కి ఇండివిజువల్గా ట్రీట్మెంట్ ఇస్తుంటాం. పేషెంట్ వచ్చినప్పుడు కామన్గా అడుగుతుంటారండి, మా తెలిసిన వాళ్ళకి సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందండి, వాళ్ళకేమో ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత హార్మోనల్ ట్యాబ్లెట్ పెట్టారు, మాకేమో హార్మోనల్ ట్యాబ్లెట్ అవసరం లేదన్నారు, మాకు మాత్రం కీమోనే ఇస్తున్నారు అని. కరెక్టే అది కూడా. ఎందుకంటే సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ సేమ్ స్టేజ్ ఉన్న పేషెంట్స్ డిఫరెంట్గా ఉంటారండి. సపోజ్ ఇద్దరు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ చూసుకుంటే వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వాల్సిన వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు. అంటే వాళ్ళల్లో ఉన్న బయాలజీ డిఫరెంట్ ఉంటుందండి. మేము ఒక స్పెషల్గా కొన్ని టెస్ట్ చేస్తాం పేషెంట్ మీద, బయాప్సీ మీద టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్ ద్వారా వీల్ ఐడెంటిఫై ఎవరికైతే కీమోథెరపీ ఇవ్వాలి ఎవరికైతే ఇవ్వకూడదు అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. సర్జరీ ఎలాగో ఫస్ట్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు 1 to 3 స్టేజెస్లో ఖచ్చితంగా సర్జరీ అయితే చేయాలి. ఎవరికి కీమోథెరపీ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది వన్స్ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేషెంట్స్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో అంత కామన్ ఉండదు ఏది ట్రీట్మెంట్, అదొక అపోహ. కొంతమంది కీమోథెరపీ ఇచ్చారు, కొంతమంది హెయిర్ ఫాల్ ఉండింది మాకు లేదు, ఇలాగ చాలామంది అపోహలుగా ఉంటారు. సో మన బాడీలో ఉండేది గోరు వెంట్రుక తప్ప ప్రతి
అవయవాలకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మీరు ఇంకా ఊహించవచ్చు, ఒక్క క్యాన్సర్లోనే ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటే ఒక్క ఆర్గాన్కి, ఇంకా ఇన్ని ఆర్గాన్స్కి ఇన్ని కైండ్స్ ఆఫ్ స్టేజెస్ ఉన్నప్పుడు, ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నప్పుడు ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. అలానే డాక్టర్ గారు 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటుంటారు, అంటే లేదా ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇది అంటారు. అంటే ఏంటండి అసలు, అంటే ఆ టైంలో ఒకవేళ పేషెంట్ ఐడెంటిఫై చేస్తే దాన్ని అసలు క్యూర్ చేయడం ఇంపాసిబుల్లా? లేదండి, క్యూర్ అనేది ఇంపాసిబుల్ అనకుండా మనం అసలు ట్రీట్ చేయొచ్చా లేదా అనేది మెయిన్ అండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అగైన్ పేషెంట్కి స్టేజ్ 4 అంటే ఏం లేదండి. సపోజ్ ఎక్కడన్నా ట్యూమర్ స్టార్ట్ అయింది, సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ములో స్టార్ట్ అయింది, మనం స్కాన్ చేస్తాం. సపోజ్ పెట్ సిటీ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడున్న గెడ్ వేరే చోటుకి వెళ్ళడం, లంగ్స్కి వెళ్ళడము, లివర్కి వెళ్ళడము, బ్రెయిన్కి వెళ్ళడము, ఆర్ కడుపులోకి వెళ్ళడము, బోన్స్లోకి వెళ్ళడం, ఇదంతా స్టేజ్ 4 అనేది లెక్కించుకుంటాం. ఆ స్టేజ్ 4లో ఎందుకు ట్రీట్ చేయలేకపోతున్నాం అనేది ఒకే ఒక కారణం అండి. సపోజ్ మనం బ్రెస్ట్ దగ్గర సర్జరీ చేస్తే ఏమవుతుంది, ట్రీట్మెంట్ అక్కడ వరకే ఇస్తున్నాం, బట్ వేరే గడ్డల్ని ఎవరు చూసుకుంటారు, అవి వాటికి అంతటే అవి పెరిగిపోతాయి. సో అప్పుడు స్టేజ్ 4 అనేది చాలా వరకు సర్జరీ అవాయిడ్ చేసి మనం ఈ సిస్టమిక్ థెరపీ అంటాం, ఏదర్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని ఇస్తాము. దానివల్ల డిసీజ్ అనేది చాలా లాంగ్, లైక్ బీపీ షుగర్ ఎలాగైతే కంట్రోల్ చేయగలుగుతున్నామో అలా చాలా లాంగ్ కంట్రోల్ చేయగలం. టిపికల్ ఎగ్జాంపుల్ మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఈస్ట్రోజన్ రిసెప్టార్ పాజిటివ్ అని ఒక స్టేజ్ ఉంటుంది, అంటే ఒక స్టేటస్ అది కానీ పాజిటివ్ ఉంటే పేషెంట్కి కంప్లీట్గా కీమో అవాయిడ్ చేసి, ఈవెన్ ఇన్ స్టేజ్ 4లో ఓన్లీ ట్యాబ్లెట్స్ అండి, ఇప్పుడు ఓన్లీ 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి. అది లైఫ్ లాంగ్ ఎప్పటి వరకు అయితే డిసీజ్, ఎంత కాలం వరకు అయితే డిసీజ్ కంట్రోల్లో ఉంటుందో డైలీ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలా వరకు డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్. పేషెంట్ స్టేజ్ 4 అనగానే చాలామంది భయపడిపోతుంటారు అనమాట, అయ్యో స్టేజ్ 4 అనగానే మనం చనిపోతామేమో, స్టేజ్ 4 అనగానే మనకి ఇంకా లైఫ్ లేదేమో అని. బట్ మేము చూస్తుంటాం కదండి, కొన్ని డిసీజెస్ ఉంటాయండి స్టేజ్ 4 అయినా కానీ జస్ట్ ఏదో ఒక షుగరో బీపీ ఉన్న పేషెంట్స్ లాగే బిహేవ్ చేస్తారు. టిపికల్గా ఒక CML పేషెంట్, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అంటాం, CLL పేషెంట్, క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అంటాం. వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చినందువల్లనే కంట్రోల్లో ఉంటుంది డిసీజ్. సో అందరూ ఇట్లాగా స్టేజ్ 4 వచ్చేసిందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చి డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఎలా ఇవ్వచ్చు, ఎంతకాలం వరకు లైఫ్ మనం పొడిగించవచ్చు, ఇవన్నీ డిస్కస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు ఫస్ట్ ఇనీషియల్గా ఒక పేషెంట్ తనకి క్యాన్సర్ వచ్చిందని తెలిసిన వెంటనే ఫస్ట్ ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మానసిక పరిస్థితి చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. యాజ్ ఎ డాక్టర్ మీరు ఏం చెప్తారండి, అలాంటప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చిన డిసీజ్తో వాళ్ళు ఫైట్ చేయగలరు? అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పేషెంట్కు ఉన్న జబ్బే సగం తినేస్తుండేది, దాంతోపాటు ఈ మానసికంగా తినేస్తుంది. పేషెంట్కి ఎవరికన్నా కానివ్వండి, మనం ఒక మన ఫ్యామిలీ మెంబరే తీసుకుంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనే మాట వింటే మనకే అసలుకి ఒకలా ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు. ఇంకా పేషెంట్కే తెలిస్తే ఇంకా పేషెంట్ ఎంత కుంగిపోతారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మేము కామన్గా ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, వన్స్ పేషెంట్ లోపలికి రాగానే పేషెంట్తో ఫస్ట్ మేము కంఫర్టబుల్గా మాట్లాడతాం, అంతేగాని డైరెక్ట్గా అమ్మ మీకు ఈ క్యాన్సర్ వచ్చింది, మీరు ఇంతవరకే బ్రతకగలరు అనేది ఎప్పుడు మేము వాడము ఆ పదాలు. పేషెంట్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ విల్ మింగిల్ విత్ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాం, అసలుకి వాళ్ళు క్యాన్సర్ వచ్చిందా లేదా అనేది ఆమెకు తెలుసా లేదా అనేది మేము అర్థం చేసుకుంటాం. ఫస్ట్ అటెండర్స్తో మాట్లాడతాం, మీరు ఏమన్నా వాళ్ళకి చెప్పారా లేదా, నేనేమన్నా చెప్పచ్చా లేదా, వాళ్ళు లోపలికి రాకముందే ఫస్ట్ అటెండర్స్తో డిస్కస్ చేసి దెన్ కంఫర్టబుల్గా లోపలికి పిలిచి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం. కొంతమంది అటెండర్స్ కూడా అడుగుతుంటారు, పెద్దవాళ్ళండి ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారు, మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇద్దాము, దట్స్ ఆల్సో ఏ గుడ్ థింగ్. మనం ఒకసారి ట్రీట్మెంట్ అయితే వెళ్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం పేషెంట్ సైకలాజికల్గా డిస్ట్రెస్ కాకుండా ఉంటుంది. టిపికల్గా ఇది బ్రేకింగ్ బ్యాడ్ అంటాం, బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్, ఇది ఒక ఆర్ట్ అండి. మేమంటే అలా ట్రైన్ అయి ఉంటాం. పేషెంట్ వన్స్ లోపలికి వచ్చిన తర్వాత పేషెంట్ని కంఫర్టబుల్గా ఒక మెత్తగా చెప్పాలి, అది ఆ పదాలు అనేది, అంటే ఆ బ్యాడ్ న్యూస్ అనేది చాలా స్లోగా ఇన్ఫ్యూజ్ చేయాలి వాళ్ళలో. ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదండి. ఫస్ట్ పేషెంట్కి లోపలికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాం. పలాంది ఉందమ్మా, ఏదో కొంచెం గడ్డలాగా ఉందో, ఏదో ఇన్ఫెక్షన్ లాగా ఉందో, పలానా ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్కి వస్తుంది, భయపడేది ఏం లేదు. పేషెంట్ మళ్ళీ వచ్చే కొద్దీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, ఓహో ఇది క్యాన్సరా. వాటికి వెళ్తూ ఉంటారా, కీమోథెరపీ పేషెంట్స్తో 10 మందితో ఉంటూ ఉంటారా, ఇంకోళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు మీకేం వచ్చింది మాకేం వచ్చింది, ఎంత మనం ఆపాలనుకున్నా కానీ ఏదో ఒక టైంలో వాళ్ళకి తెలుసుంటుంది. ఇది 1 టైం ప్రొసీజర్ కాదండి క్యాన్సర్ అనేది, ఎస్పెషల్లీ స్టేజ్ 4 మళ్ళీ వస్తుంటారు. సో వాళ్ళకి స్లోగా ఎక్కే కొద్దీ
వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ వాళ్ళ అవ్వరు. stage. సడన్గా కొలాప్స్ అవ్వడం, అన్కాన్షియస్ అవ్వడం అంటే ఒక బ్లాంక్స్గా వెళ్ళే అవకాశం లేదు. సో ఫస్ట్ పేషెంట్ లోపలికి రాగానే ఫస్ట్ టైం డయాగ్నోసిస్ అయినప్పుడు ఆ 1/2 అవర్ టు 1 అవర్ మేము స్పెండ్ చేసేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్తో. ఈ సైకలాజికల్ సపోర్ట్ అనేది మేము ఖచ్చితంగా ఇస్తామండి. చాలా అందరు పేషెంట్స్ ఒకేలాగా ఉంటారండి. కొంతమందికి సోషల్ సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, కొంతమందికి వాళ్ళు ఆల్రెడీ సైకలాజికల్లీ డిస్ట్రెస్ అయి ఉంటారు. ఇవన్నీ మేము ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఓన్లీ పేషెంట్ని పేషెంట్లా చూడం. వాళ్ళకు జబ్బుతో పాటు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ చుట్టూ అనేది మేము మాట్లాడే కొద్దీ మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వీ విల్ డిస్కస్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు టాక్ అనేది పేషెంట్తో డిస్కస్ చేసుకుని డెఫినెట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి మనకు, పేషెంట్కి ట్రీట్మెంట్ జరగాలి, ఉన్న జబ్బు బాగా తగ్గాలి, పేషెంట్ హ్యాపీగా విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో ఇంటికి వెళ్ళాలి. సో అవన్నీ హోలిస్టిక్గా అప్రోచ్ అయ్యి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అలానే ఇప్పుడు పేషెంట్ని మీరు దగ్గర ఉండి ఎలా అయితే గైడ్ చేస్తారో, పేషెంట్ పక్కన వచ్చేటువంటి వాళ్ళు కూడా సేమ్ ప్యానిక్ కండిషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక రకమైన ట్రామాలోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని మనం ఎలా సంసిద్ధం చేయాలి అంటారు అసలు? అది కూడా అంటే ఎందుకంటే చూసుకునేదే వాళ్ళు కదా, అటెండర్స్ చాలా వరకు పేషెంట్స్ని చూసుకునేది. యూజువల్లీ ఫారిన్ కంట్రీస్లో ఓన్లీ కపుల్స్ ఉంటుంటారు, బట్ ఇక్కడ సోషల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే చాలా వరకు ట్రీట్మెంట్లు నడుస్తుంది. సో మేము పేషెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత కూడా అటెండర్స్తో డిస్కస్ చేస్తాం రిగార్డింగ్ మీరు తర్వాత ఏమనుకుంటున్నారు, పేషెంట్కి ఈ స్టేజ్లో ఉంది, యావరేజ్గా ఇంత లైఫ్ స్పాన్ ఉండొచ్చు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా, మీకు ఏమన్నా ఫ్యామిలీ ఆల్రెడీ కమిట్మెంట్స్ ఏమైనా ఉంటే ముందుగానే చూసుకోండి, పేషెంట్కి ఈ సపోర్ట్ అవసరం ఇంట్లో, దయచేసి మీరు అది ఉండేలా చూసుకోండి, అట్లీస్ట్ సంబడి టేక్ కేర్ చేసుకునేలా ఉండాలి. పేషెంట్ వన్స్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత పేషెంట్ వీక్ ఫీల్ అవ్వచ్చాము. సో వాళ్ళ వీక్నెస్ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళే ఇంట్లో వంట చేయడం కానీ అంతా వర్క్ చేసే వాళ్ళు పేషెంటే ఉండిండొచ్చు. సో వన్స్ ఈ డిసీజ్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్తో పాటు ఒకరు ఆల్రెడీ సపోర్ట్గా ఉండాలి, బికాస్ దే కాంట్ కంటిన్యూ డూయింగ్ దేర్ సెల్ఫ్ వర్క్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఆ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకుంటాం. కొంతమంది చెప్తుంటారు మేము చాలా దూరం నుంచి వస్తామండి, పేషెంట్ మళ్ళీ రావడం కష్టమండి. అలాంటి వాటిల్లో మేము ఆల్టర్నేటివ్ థెరపీస్ ఎదుగుతాం, ఏదైతే ఈజీగా ఉంటుందో ఫీజిబుల్గా ఉంటుందో, వన్ టైం ప్రొసీజర్లో ఏదైనా అయ్యేది ఉంటుందా లేదా. సో ఇవన్నీ అటెండర్స్తో డిస్కస్ చేసే మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో అదే మళ్ళీ చెప్పింది, అంతా ఒక ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి ఫిట్, ఇట్ డిపెండ్స్. ప్రతి పేషెంట్కి ఇండివిజువల్గా ఒక మేము డెసిషన్ అనేది, ప్రతి బాడీ ఈజ్ ఇండివిజువల్, ప్రతి రియాక్షన్, ప్రతి ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్ అగైన్. అలానే డాక్టర్ గారు ఎస్పెషల్లీ ఈ క్యాన్సర్ విషయంలో ఈ ఫుడ్ తినకూడదు అనేటువంటివి ఏమన్నా ఉంటాయా అండి? ఏదైనా తింటే ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? స్పెసిఫిక్గా ఈ ఫుడ్ ఆ ఫుడ్ అనేది కామన్గా ఇప్పటి వరకు ఉన్న రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే అది ఏవైనా తీసుకోండి. సార్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి సార్, బిస్కెట్, కేక్, పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ అంటారు. అవును, అవన్నీ. సో ఏ ప్రాసెసింగ్ అంటే రా మెటీరియల్ నుంచి మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో వాటిలో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయి ఎన్రిచ్ అయిపోతుంది, ఫ్యాట్ ఎన్రిచ్ అయిపోయింటుంది. దాంట్లో మళ్ళీ ఇంకొంచెం ఇవన్నీ యాడ్ చేస్తుంటారు టు ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ అని. అవన్నీ యాడ్ చేసే కొద్దీ కొన్ని టాక్సిక్ ఉంటాయి కూడా, కొన్ని క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ కూడా ఉండొచ్చు. సో ప్రాసెసింగ్ పెరిగే కొద్దీ దాంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చాలా వరకు రా మెటీరియల్స్, సపోజ్ డైరెక్ట్గా మనం ఫ్రూట్స్ తినడం రేదర్ దాన్ జ్యూసెస్ కొనుక్కొని తినే బదులు, జ్యూసెస్ తాగే బదులుగా మనం ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడం. దాంట్లో ఏముంటుంది, ఫైబర్ ఉంటుంది, దాంతోపాటు మనకు కావాల్సిన ఎనర్జీ ఉంటుంది. అలా కాకుండా జ్యూస్ డైరెక్ట్గా బయట అమ్మే జ్యూస్లో ఏముంటుందండి, ఎక్కువ ఫ్రక్టోస్ ఉంటుంది, షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ నిల్ ఉంటుంది. సో ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువ ఉన్నందువల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ఆ షుగర్స్ అనేది ర్యాపిడ్గా అబ్జర్వ్ కాదు బాడీలోకి. సో షుగర్స్ అనేది ఎక్కువగా పెరగవు. సో ఆల్టర్నేట్గా మనం ఇవన్నీ తినే కొద్దీ ఆరోగ్యం కూడా మెయింటైన్ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అయితే సార్ ఇప్పుడు ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే వెజ్, నాన్ వెజ్ ఏ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఇది కూడా ఒక మిత్తేనా లేదా డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది ఉంటుందా? ఫుడ్స్లో తీసుకుంటే ఖచ్చితంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ హెల్తీ. దాంట్లో ఇంకా వేరే ఆల్టర్నేట్ అనేది వెళ్ళేదండి. ఏ ఫ్రూట్, ఏ వెజిటబుల్ అనేది ఫలానా అనేది ఏమి ఉండదండి. మీరు వెజిటబుల్స్, ఫ్రూట్స్లో తీసుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటాం. వాటిల్లో కంటైన్స్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ వస్తే వాటిని వెళ్ళి అటాక్ చేస్తుంది. సో ఆ క్యాన్సర్ అనేది ఉత్పత్తి కాకుండా దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. సో
ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్డ్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏమన్నా కావనివ్వండి, ఎవరికైతే ఏదైతే ఇష్టం ఉంటుందో. కొంతమంది స్పెసిఫిక్గా అడుగుతుంటారు, సార్ నేను ఇది తింటుంటాను, దీనివల్ల ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందా? అట్లా ఏం ప్రూవ్ అని లేదండి, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తీసుకుంటూ ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కాకుండా నాన్ వెజిటేరియన్ కానీ తీసుకుంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ థింగ్ దట్ మనం ఇది తినకూడదని ఏం లేదు, కానీ బట్ చాలా వరకు రెడ్ మీట్ అవాయిడ్ చేసుకోవాలండి. రెడ్ మీట్ లైక్ అంటే మన కల్చర్లో బీఫ్ ఇవి లేవు అనుకోండి, చాలా వరకు మటన్ కంటిన్యూస్గా రెగ్యులర్గా అనేది ఎప్పుడు తీసుకోకూడదు. రెడ్ మీట్ కాజెస్ కోలాన్ క్యాన్సర్ అసోసియేషన్ ఉందండి. రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నందువలన కోలాన్ క్యాన్సర్ అనేది, కొంతమందిలో స్టొమక్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎస్పెషలీ ఫారిన్ వెస్ట్రన్ కల్చర్లో ఉన్నది, ఇది ఆల్రెడీ ప్రోవన్ కూడా. ఎగ్ మీట్ ఇవన్నీ ఓకే అనండి, దీస్ ఆర్ వెరీ గుడ్ ప్రోటీనిషియస్ ఫుడ్. దీనివల్ల డైరెక్ట్ క్యాన్సర్ కాజింగ్ అసోసియేషన్ అంటూ ఏమీ లేదు. సో అదర్ దాన్ రెడ్ మీట్ ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎవరికి ఏ అలవాట్లు ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం అగైన్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోవాలండి. స్పైసెస్ తీసుకుంటే మసాలా పౌడర్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు అందరం మసాలా పౌడర్స్ బయట తీసుకునేవాళ్ళం, ఇప్పుడు అందరం ఇంట్లో చేసుకోవాలి. మేము ఇంట్లోనే చేసుకుంటామండి. ఇక్కడ బయట నుంచి డిఫరెంట్ స్పైసెస్ తెచ్చుకుంటాం, వాటిని మనం దాంట్లో మిక్సీలో వేసుకొని మనకి ఏది కావాలో అలాగా చేసుకున్నందువల్ల ఏముంటుందంటే అడల్ట్రేషన్ అనేది ఉండదు 100%. బయట ఇంతకుముందు మనం న్యూస్లో వినే ఉంటాం మసాలా పౌడర్లో కూడా క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి. బికాస్ మన ఇండియన్ ఫుడ్ మార్కెట్ ఈజ్ నాట్ వెల్ రెగ్యులేటెడ్. ఎవరైనా ఏదైనా కల్తీ ఫుడ్ దొరికిందంటే పట్టుకుంటున్నాం, కేసు పెడుతున్నాం, రెండో రోజు వాడు వ్యాపారం వాడు చేసుకుంటున్నారు. సో మనకి అర్థమవుతుంది ఏం జరుగుతుందా బ్యాక్గ్రౌండ్ అండి. పాలు కల్తీ అండి, పిల్లలు తాగే పాలు కూడా కల్తీ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఎగ్స్, ఆర్టిఫిషియల్ రైస్, అసలుకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. సో మనం వీలైనంత వరకు ఏదైతే మనకి న్యాచురల్గా దొరుకుతుందో అది అన్నీ న్యాచురల్గా ఉండేలా చూసుకోవాలి. కంప్లీట్లీ బయట ఫుడ్ మనం అవాయిడ్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనుకోండి. ఈవెన్ మ్యాక్సిమం, ఎందుకంటే నేను మేము వెళ్తుంటాం, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా సమ్ టైం తినాల్సి వస్తుంది, తింటుంటాం కూడా. కొంతమంది రెగ్యులర్గా తింటుంటారండి, బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఏమైనా తినాల్సి వస్తే బయట తినాల్సి వస్తుంది. సో ఇలా అందరూ ఏం చేయాలంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇంట్లోనే వండుకొని అక్కడికి వెళ్ళి తినడం ఇలాంటివన్నీ చేయాలి. ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ ఇఫ్ నాట్ టేకన్ ప్రాపర్లీ ఈజ్ ఏ పాయిజనస్ ఆల్సో. సో మనం డైలీ తినేది అదేనండి, సిస్టమేటిక్గా వెళ్తుండే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్. కూరగాయలు, ఆకుకూరలు ఏముంటుంది దాని పైన చూస్తే కడిగినప్పుడు కలర్ మారిపోతుందండి. అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ ఇస్తున్నారంటే అవి మనం సరిగ్గా కడగకుండా తింటే మాత్రం డైలీ వెళ్తుంటుంది మనకు. ఆల్మోస్ట్ పిల్లలకు పెడుతుంటాం, మనం తింటుంటాం, దానివల్ల నరాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎవరైనా తెచ్చుకున్నారంటే కొద్దిగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి, కొంచెం వేడి నీళ్ళు వేసి దాంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ చేయి పెట్టి బాగా రుద్దేలా కడుక్కోవాలి. ఏదో జస్ట్ వాటర్ ట్యాప్లో కడిగేసి వదిలేస్తే అవి పోవండి. ఈ మధ్య వాటర్ సాల్యుబుల్ పెస్టిసైడ్స్ పోగా ఫ్యాట్ సాల్యుబుల్ కూడా వచ్చినాయంట మార్కెట్. సో దోస్ ఆర్ ఇంకా డేంజరస్. అంటే మనం వాటర్ పోసి కడిగినా కానీ పోవండి. సో ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏదో సింపుల్గా మనం అనుకుంటుంటాం కానీ డైలీ రొటీన్గా తీసుకునే వాటిల్లో ఇంత ఎఫెక్ట్స్ ఉంటున్నాయని మనకు తెలిసి కూడా చేయకూడదని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఈరోజు అంటే క్యాన్సర్కి సంబంధించి ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ మాత్రమే కాదు, దాని ప్రివెన్షన్ మెథడ్స్ రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.